హలో! హాయ్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. చిటికెలో మనం దమ్ బిర్యానీ అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తాను నా స్టైల్‌లో. టేస్ట్ అయితే సూపర్ అని నాకు చాలామంది చెప్పారనమాట. ఎందుకు అంటే నేను ఇంత కాన్ఫిడెంట్‌గా చెప్తున్నాను. మా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ మా ఇంటికి వచ్చి విజిట్ చేశారనమాట. అప్పుడు చేశాను ఈ రెసిపీ. అయితే వాళ్ళు చాలా 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 మెచ్చుకున్నారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. చాలా సాటిస్ఫై అయ్యాననమాట. సో, అందుకనేసి మీ అందరికీ చూపిద్దామని చెప్పేసి వీడియో కూడా రికార్డ్ చేశాను. సో, దీనికొచ్చేసి నేను చికెన్‌లో మొత్తం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాననమాట. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, పుదీనా, కొత్తిమీర, పెరుగు, నిమ్మరసం అన్నీ వేసుకొని మ్యాగ్నేట్ చేసి ఒక గంట సేపు పక్కన పెట్టాననమాట. తర్వాత బాండీ తీసుకొని, పెద్ద బాండీయే చూసారా, అంతమందికంటే ఆ మాత్రం ఉండాలి కాబట్టి నేను అంత పెద్ద డేషాలో చేశాను. సో, దాంట్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. తర్వాత నేను గ్రౌండ్ నట్ ఆయిల్ వాడుతున్నాను. శనగ నూనె అనమాట. సో, ఇంకా తర్వాత మనం బిర్యానీ స్పైసెస్ తెలిసినవే కదా! అవన్నీ కూడా వేసేసుకొని చక్కగా మగ్గిన తర్వాత నేను మ్యాగ్నేట్ చేసి ఒక గంట పక్కన పెట్టుకున్న ఆ చికెన్‌ని మొత్తాన్ని దీంట్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాను. చాలా సింపుల్‌గా అయిపోయింది. ఈజీగా అయిపోయింది. టైం కూడా చాలా సేవ్ అయిందనమాట నాకు. చాలా స్పీడ్‌గా అయిపోయింది. "అక్క, నువ్వు ఇంత బాగా చేస్తున్నావు గదా! నువ్వు క్లౌడ్ కిచెన్ పెట్టు" అని చెప్పేసి వాళ్ళందరూ నన్ను సజెస్ట్ చేశారు. చూద్దాము, ఆలోచన చేద్దాము అని అనిపించింది. సో, మీరు కూడా కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఏమంటారు? నేను క్లౌడ్ కిచెన్ పెట్టుకోవచ్చంటారా? పెట్టుకోవచ్చు అనంటే ఒక చిన్న కామెంట్ ఇవ్వండి. నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. అలాగే మీరు నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే నన్ను ఫాలో కొట్టి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో, నేనిప్పుడు 1 గ్లాస్ ఆఫ్ 1 గ్లాస్ రైస్‌కి 1 ½ వాటర్ తీసుకుంటున్నాననమాట. సో, నేను 2 గ్లాసెస్ ఆఫ్ బియ్యం తీసుకున్నాను బాస్మతి రైసు. దానికోసం నేను 3 గ్లాసెస్ వాటర్ పోసాననమాట దాంట్లో. 1 ½ 3 గ్లాసెస్. సో, పోసిన తర్వాత మనం ఫైనల్లీ కొంచెం పుదీనా పైననేది వేసుకొని, దాంట్లో నెక్స్ట్ మనం బిర్యానీ మసాలా విడిగా మనం స్పైసెస్ వేసినయి కాకుండా మసాలా కూడా యాడ్ చేశాను. ఎవరెస్ట్ గరం మసాలా, అదే బిర్యానీ మసాలా అనమాట. అది కూడా కొంచెం వేసుకున్నాను పైన. తర్వాత ఇదంతా కూడా కుక్ అయ్యి మూత పెట్టేసి కాసేపు అలా ఉంచాను. సో, నేను వాళ్ళొచ్చారు. వచ్చినప్పుడు ఇంకా గబా గబా అప్పటికప్పుడు మనకి తొందరగా ఏదైపోతుందా అని ఆలోచించుకుంటే నాకు ఈ రెసిపీనే దొరికింది. వాళ్ళు నాన్ వెజ్ పెట్టాలి. 2 ఐటెమ్స్ ఎలా చేయడము, ఇంకా రైతా చేశాననమాట దీంట్లోకి. అలాగా కంప్లీట్ చేసేసుకున్నాను. సో, తర్వాత ఏంటంటే మనము దమ్ కాబట్టి కింద అడుగంటే ప్రమాదం ఉందనమాట. అందుకోసం అని చెప్పి నేను పెనాన్ని, ఐరన్ పెనం అనమాట అది. దాన్ని పెట్టేసుకొని దాంట్లో సిమ్‌లో పెట్టుకొని లాస్ట్ ఫైనల్లీ నేను ఓపెన్ చేసి చూస్తే మనకి చక్కగా అయితే బిర్యానీ పలుకులు పలుకులుగా మెత్తబడకుండా, కొంతమంది చేస్తే చీమిడిపోయినట్టు అట్లా అయిపోతుందనమాట. సో, దమ్ అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తారు. నా స్టైల్ అయితే ఇదనమాట. ఇంత చక్కగా పొడి పొడిలాడుతూ చక్కగా ఉడికిపోయి చక్కగా వచ్చింది. ఫ్లేవర్స్ అయితే వాళ్ళు వాసన చూసిన వెంటనే పొయ్యి మీద దించిన వెంటనే తినేశారు. అందరూ గూడా ఒక 7 మెంబర్స్ వచ్చారనమాట. వాళ్ళేదో టూర్ ప్లాన్ చేసుకొని అటునుంచి వస్తూ మా ఇంటికొచ్చి కనిపించి వెళ్ళారు దారిలోనే. సో, ఫైనల్‌గా మనము దాంట్లో ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ మళ్ళీ కొంచెం గీ వేసేసుకొని ఫినిష్ చేసేసుకుంటే అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చెప్పండి ఫ్రెండ్స్, ఎలా వచ్చిందో. చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఈజీగా అయిపోతుంది. మీకు వంటలు వచ్చేస్తాయి చాలా సింపుల్‌గా. నా రెసిపీస్ చూసారంటే మీకు వంటలు ఈజీగా వచ్చేస్తాయనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఇంకా ఏమన్నా రెసిపీస్ కావాలన్నా కూడా మీరు కామెంట్